మీరు దేని గురించి సినిమా తీయాలని అనుకుంటున్నారు? నేను టైలరింగ్ మీద సినిమా తీయాలని అనుకుంటున్నాను. ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి కూడా టైలరింగ్ అంటే నాకు ఇష్టం. నేను 7th క్లాస్ చదువుతూ మానేసి టైలరింగ్ నేర్చుకున్నాను. నా టైలరింగ్ వలన నా కుటుంబంలో పేదరికం పోయి అందరూ కూడా కుట్టు పని నేర్చుకుని వాళ్ళందరూ కూడా తినటానికి ఏమీ లోటు లేకుండా చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. అలాగే స్త్రీలకు కూడా టైలరింగ్ ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. దీనికి నేను చాలామంది నాకు ఈ టైలరింగ్ వల్ల మేము ఎన్నో రకాల బాధల నుంచి బయటపడ్డామని నాకు చెప్పారు. టైలరింగ్ గురించే ఎందుకు సినిమా తీయాలని అనుకుంటున్నారు? టైలరింగ్ మీద సరైన చలనచిత్రం ఇప్పటి వరకే రాలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏ చలనచిత్రంలో నటించిన కళాకారుడైనా సరే టైలర్స్ చేసిన దుస్తులు తయారు చేసి వాళ్ళు ధరించాల్సిందే. వాళ్ళ గురించి ఏ సినిమాలో కూడా సరిగ్గా చూపించలేదు. అందుకనే ఈ టైలర్ వృత్తిలో నేను కొనసాగుతున్నాను. కావున నా వృత్తి మీద నాకు గౌరవంతో నేను ఈ సినిమా తీయటానికి ఎప్పటి నుంచో చేస్తున్నాను. కానీ ఇప్పటికి కొంచెం ప్రయత్నం ఫలించి ముందుకెళ్తున్నాను. ఎప్పటి నుంచి మీరు ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నారు? నేను ఒక 10 సంవత్సరాల ముందు నుంచి కూడా సినిమా తీయాలని ప్రయత్నం చేశాను. అప్పుడు కొంత స్టోరీ మా టైలర్ అయినటువంటి పత్తి రాము గారు కృష్ణా జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ఆయనకి నేను మచిలీపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు ఫోటోలు అవి తీశాను. ఆ ఫోటోలు అవి వీడియోలు చూసి అయినా నన్ను వారి యొక్క బంటు మిల్లులో మీటింగ్ పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా ఫోటోలు తీసాము. అప్పుడు నా యొక్క కోరికను ఆయనకి చెప్తే నేను హైదరాబాద్ పంపిస్తాను, అక్కడ సినిమా తీయండి, మన టైలర్ యూనియన్ తరఫున మీకు సహకారం అందిస్తానన్నారు. అప్పుడైతే నాకు కొన్ని కారణాల వల్ల మా పిల్లలు అప్పుడే డిగ్రీ చదువుతున్నారు. వాళ్ళు ఈ సినిమాలోకి వెళ్తే చదువుకోవటానికి ఆటంకం అవుతుందని ఈ సినిమాలో నేను సక్సెస్ సాధించకపోతే వాళ్ళు అనేక ఇబ్బందులు పడతారని నేను ముందుగా ఆలోచించి ఈ సినిమాను తర్వాత తీయొచ్చని వాయిదా వేసి పిల్లల్ని చదివించడం వల్ల ఆలస్యమైంది. సినిమా మొదలు పెట్టారా? సినిమా అయితే మొదలుపెట్టి తీసాము. మొదట ఏం చేసామంటే చిన్న కెమెరాతో తీసాము. ఆ కెమెరా థియేటర్లోకి పనికిరాదన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇది చిత్రం తమిళం, కన్నడం ఇట్లా వేరే భాషలో డబ్ చేయడానికి మంచి కెమెరాతో తీస్తే, అప్పుడు మంచి సాంకేతిక విలువలు ఉన్న కెమెరాతో తీస్తే అప్పుడు వేరే వాళ్ళు కూడా చూస్తానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ 3 నెలల క్రితం సతీష్ అనే ఒక డైరెక్టర్ వచ్చి ఈ సినిమా నేను కూడా చేస్తానని, మీ స్టోరీ నచ్చిందని అంటే అతను యొక్క సహకారంతో మళ్ళీ టైలర్స్ యొక్క సహకారంతో ఈ సినిమాని 3 నెలల నాడు మొదలుపెట్టాం. మీరు గ్రామీణ ప్రాంత వాళ్ళ గురించి తీస్తున్నారా, నగరాల ప్రాంత వాళ్ళ గురించి తీస్తున్నారా? ఈ టైలరింగ్లో గ్రామీణ ప్రాంతాల వారికి సరైన వసతులు లేవు, నేర్చుకోవడానికి సరైన అవకాశాలు కూడా లేవు. అందుకనే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు వ్యవసాయ కూలీకి వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. టైలరింగ్లో సరైన ఆదాయం లేక ఎక్కువగా గ్రామీణులు ఇంకా టైలరింగ్ మెరుగ్గా చేసే విధానంగా ఉండాలని నా యొక్క కోరిక. నేను గ్రామీణ ప్రాంతం టైలరింగ్ మీద ఎక్కువగా ఈ సినిమా ఉంటుంది. సినిమా పేరేం పెడదాం అనుకుంటున్నారు? మేమైతే సినిమా పేరు కవచం అని రిజిస్ట్రేషన్ చేయించాము. కానీ అందరూ కూడా ఈ టైలర్ సత్యం అనే పేరు అయితే బాగుంటుంది అంటున్నారు. ఆ పేరే తీయాలని అనుకుంటున్నాం. మీరు ఏది పెట్టాలనుకుంటున్నారు మొత్తానికి? ఆ ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి నిర్ణయిద్దామని అనుకుంటున్నాం. వాడకమేంటి సినిమాలో అయితే 4 పాటలు రాసాం. ప్రస్తుతానికి ఒక పాటనైతే రికార్డింగ్ చేయించాం. అది టైలర్స్ మీదే ఉంటుంది ఎక్కువ. ఆ పాటను కూడా కొంచెం ఇందులో మీ అందరికీ వినిపిద్దామని అనుకుంటున్నాం. మీరు సినిమాకి ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు? మేము మొదట అయితే కవచం అనే పేరు రిజిస్ట్రేషన్ చేయించాం. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత కొంతమంది అయితే టైలర్ సత్యం అనే పేరు పెట్టమంటున్నారు.
ఈ అభిప్రాయం అందరిది కూడా కనుక్కొని ఏ పేరు బాగుంటుందో నిర్ణయించాల్సింది ఈ మన యొక్క టైలర్ సోదరులే. అందరూ కూడా ఈ సినిమా యొక్క విధి విధానాలు ముందు ముందు తెలియపరుస్తాం. ఏది బాగుంటుందో అది మీరు టైలర్ సత్యం కానీ కవచం కానీ ఈ 2 పేర్లు ఏదైతే అది ఉంటే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.